నమస్కారం. నా పేరు నిఖిల్. మీరు చూసిన తెలుగు టెక్ విత్ నిఖిల్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో సో రీసెంట్గా యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ చేయమని. సో ఆ ప్రాసెస్ అనేది ఫుల్గా అయితే చెప్తాను ఇవాళ వీడియోలో అయితే. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన వీడియో స్టార్ట్ చేద్దాం. యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ని ఎలా ఫిల్ చేయాలనేది అయితే ఈరోజు వీడియోలో అయితే డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన వీడియో స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మీరు గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇలా గూగుల్ యాడ్సెన్స్ హోమ్ స్క్రీన్లోకి అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసాక ఇక్కడ మనకి రెవెన్యూ అన్నీ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే జూమ్ చేసి చూసినట్లయితే మీకు కొత్తగా నోటీస్ అయితే వస్తుంది. ఇంపార్టెంట్ అని ఉండి చెక్ యువర్ అడిషనల్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఫ్రమ్ యూ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కానీ మీకు రాకపోతే ఈ పక్కన ఉన్న 3 లైన్స్ అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసాక ఇక్కడ మీకు చూసినట్లయితే పేమెంట్స్ అని ఉంటుంది. పేమెంట్స్ అయితే ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసినట్లయితే మీకు మీ పేమెంట్ సెక్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా యాక్షన్ రిక్వైర్డ్ అని ఉండి ఆల్ యూట్యూబ్ క్రియేటర్స్ అండ్ పార్ట్నర్స్ సబ్మిట్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ టు ఎన్ష్యూర్ ఎనీ అప్లికేబుల్ ట్యాక్సెస్ ఆన్ యువర్ పేమెంట్స్ ఆర్ యాక్యురేట్ అనేది ఉంటుంది. సో ఇక్కడైతే మీకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ కూడా మీకు చూపించకపోతే మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్కి అవుతానండి సెట్టింగ్స్లోకి. సో మీకు ఇక్కడ లాస్ట్లో చూసినట్లయితే యునైటెడ్ స్టేట్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో అది క్లిక్ చేసినా సరే మీకు మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు అయితే క్లిక్ చేయండి అది. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఎలాగైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే గెట్ పేఅవుట్స్ ఫ్రమ్ గూగుల్ మేక్స్ యూ టు ప్రొవైడ్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో దిస్ విల్ టేక్ ఫ్యూ మినిట్స్ అయితే చెప్పారు. సో యాడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది, మీ ఈమెయిల్ యొక్క పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ వీడియోలోకి అయితే వస్తాను. సో ఇక్కడ నేను పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తాను. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి లోడింగ్ అయ్యి మనకి ఇలా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. యూఎస్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో ఇక్కడ చూసినట్లయితే వాట్ టైప్ ఆఫ్ అకౌంట్ ఈజ్ నిఖిల్ కొరుప్రోల్ అని అయితే వచ్చింది. సో నా అకౌంట్ ఏంటి, ఇండివిజువల్ అకౌంట్ లేదంటే నాన్ ఇండివిజువల్ అకౌంట్ అని అయితే అడుగుతున్నారు. సో నాది ఇండివిజువల్ అకౌంట్. సో నేను నెక్స్ట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో మ్యాక్సిమం అందరూ ఇండివిజువల్ అకౌంట్ ఉంటుంది. సో ఎవరైనా బిజినెస్ పర్సన్స్ ఉంటే మాత్రం అది నాన్ ఇండివిజువల్ అకౌంట్ అయితే మీరు ఎంటర్ చేయాలి. సో ఇక్కడైతే మాకు సెకండ్ క్వశ్చన్ అయితే వచ్చింది, ఆర్ యూ ఏ సిటిజన్ ఆర్ రెసిడెన్స్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అనేది అడిగింది. సో ఎవరైనా ఇప్పుడు అప్లై చేసే వాళ్ళు ఎవరైనా యునైటెడ్ స్టేట్స్లో ఉంటున్నారా లేదని అయితే అడుగుతున్నారు. సో మనది లేదు కాబట్టి నో అయితే క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకి 2 ఫామ్స్ అయితే ఉంటాయి. సో ఒకటి ఇండివిజువల్ ఫామ్, అలాగే ఇంకొకటి ఏమైనా బిజినెస్ ఫామ్. సో మనది ఫస్ట్ ఫామ్ అయితే ఇండివిజువల్ ఫామ్ ఇది. సో ఇదైతే మనం సెలెక్ట్ చేసుకుని స్టార్ట్ అని ఉండి అలాగే W8BN ఫామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకు ఉన్న పేరే ఇక్కడ మనకి స్టార్ట్ అనేది అయితే చూపిస్తుంది. సో స్టార్ట్ అయితే క్లిక్ చేద్దాం. సో స్టార్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి లోడింగ్ అయితే అవుతుంది. సో మనకి ఫామ్ అయితే రావడం జరిగింది ఎలాగైతే. సో ఇక్కడ మనకి పేరు అయితే రావడం జరిగింది, అలాగే నేమ్ ఆఫ్ ఇండివిజువల్ అనేది వచ్చింది. మనది ఇండివిజువల్ అకౌంట్ కాబట్టి. సో DBA అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా ఫర్మ్లో పనిచేస్తున్నట్లయితే, ఏదైనా కంపెనీలో మనం యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నట్లయితే సో ఇక్కడ ఫర్మ్ నేమ్ అయితే ఎంటర్ చేయాలి. సో మనకి ఎటువంటి ఫర్మ్ లేదు కాబట్టి మనం ఎంటర్ చేయాల్సిన లేదు. సో కంట్రీ ఆఫ్ సిటిజన్షిప్ అయితే ఉంటుంది. సో అయితే మనం ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇండియా అయితే సెలెక్ట్ చేశాను నేను. సో ఇక్కడ ఫారెన్ టిన్ అనేది ఉంటుంది. టిన్ నెంబర్ లేకపోతే మనం పాన్ కార్డ్ నెంబర్ కూడా ఎంటర్ చేయొచ్చు. సో పాన్ కార్డ్ నెంబర్ అయితే నేను ఎక్కడైతే ఎంటర్ చేసి మళ్ళీ మీకు స్క్రీన్లోకి అయితే వస్తాను. సో ఇక్కడ నా పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తాను. సో మీరు ఏ నెంబర్ ఎంటర్ చేసినా సరే, ఎటువంటి డీటెయిల్స్ ఎంటర్ చేసినా సరే మీరైతే 1-2 సార్లు చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకొని అప్పుడైతే మీరు ఇచ్చినట్లయితే మనకి వెంటనే అప్రూవ్ అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి యూఎస్ ఐటిన్ ఆర్ SSN అని అడుగుతుంది. సో ఇదైతే మనకి ఏం అవసరం లేదు. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకొక ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి మన అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి, మనం టైప్ చేయాలి మొత్తం. సో మీకు
మీ యొక్క పాన్ కార్డు లేదా ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ అయితే ఇచ్చారో అదే అడ్రస్ అయితే మీరు ఇక్కడ ఇవ్వడానికి ట్రై చేయండి. సో అలాగైతేనే మనకి మళ్ళీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడగకుండా అయితే ఉంటుంది. సో ఇక్కడ నేను నా అడ్రస్ అయితే ఫిల్ చేసి మళ్ళీ మీకు స్క్రీన్లోకి అయితే వస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే నేను నా యొక్క అడ్రస్ అయితే నేను టైప్ చేస్తాను. సో టైప్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మెయిలింగ్ అడ్రస్ ఈ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని అయితే ఉంటుంది. సో ఇదైతే మీరు టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. సో మనకి రెండింటికి ఒక అడ్రస్ అయితే అది యాడ్ చేసుకుంటుంది. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీకు మళ్ళీ ట్యాక్స్ ట్రీటీ అనేది అడుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్యాక్స్ ట్రీటీ అనేది మీరు క్లెయిమ్ చేసుకుంటే 15% అయితే మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో మన భాషలో చెప్పాలనుకుంటే సో ఈ 15% ట్యాక్స్ అనేది మనకి డిస్కౌంట్ అయితే వస్తుంది. సో లేకపోతే మనకి 24% కదా 30% కూడా వాళ్ళు అయితే డిడక్ట్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు మన ఓవరాల్ రెవెన్యూ నుంచి అయితే. మన ఇండియాకి అలాగే అమెరికాకి ఉన్న సత్సంబంధాలు మనం వినియోగించుకోవాలనుకుంటే 15% మాత్రమే మనకైతే ట్యాక్స్ అయితే క్లెయిమ్ చేసుకుంటారు, వాళ్ళు కట్ చేసుకుంటారు. ఆ రిలేషన్ అనేది మనం యాడ్ చేసుకుంటే మాత్రం సో మనకి 15% అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. 15% వాళ్ళు కట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి అమెరికా యొక్క రెవెన్యూ నుంచి అయితే. సో ఫ్రీగా వచ్చింది కదా క్లెయిమ్ చేసుకుందాం, మనకి అందరికీ పాన్ కార్డులు ఉంటాయి కాబట్టి. సో లేదంటే 30% కూడా మనకి ట్యాక్స్ అనేది డిడక్ట్ అయ్యే అంటే కట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకైతే మనకి ఇక్కడ ఎలాగైతే అడుగుతుంది రెసిడెంట్ ఆఫ్ కంట్రీ క్లెయిమింగ్ 3T విత్ ద US అనేది ఉంటుంది. సో ఇదైతే మనం సెలెక్ట్ చేసుకుందాం. సో మీకు ఇంట్రెస్ట్ లేదంటే నో సెలెక్ట్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా 30% అయితే మనకి టోటల్ రెవెన్యూలో అయితే కట్ అవుతుంది, అది మీకు ఇంట్రెస్ట్ అయితే చేసుకోండి. సో ఇక్కడ అలాగే మీకు కిందనే రెసిడెన్స్ ఆఫ్ కంట్రీ క్లెయిమింగ్ 3T విత్ ద US అనేది ఉంటుంది. సో ఇది బాక్స్ అయితే క్లిక్ చేసేయండి. బాక్స్ క్లిక్ చేసి మీరు కంట్రీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇండియా సెలెక్ట్ చేసుకోండి కంట్రీ అయితే. సో ప్రాసెస్ అనేది ఫుల్గా చూసిన తర్వాత మీరు చెక్ చేయండి, లేదంటే ప్రాసెస్ చూస్తూ ఒక్కొక్క స్టెప్ చేసినట్లయితే మీకు ఎటువంటి ఫర్దర్ ప్రాబ్లమ్స్ లేకుండా అయితే ఉంటుంది. సో స్పెషల్ రేట్స్ అండ్ కండక్షన్స్ అయితే ఉంటుంది. సో నార్మల్గా అయితే మోషన్ పిక్చర్ అండ్ టీవీ, యూట్యూబ్ అండ్ గూగుల్ ప్లే అనేది ఉంటుంది. సో ఇదైతే ఇది ఒకటే సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. సో కానీ ఏంటంటే మనకు 3 కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 సెలెక్ట్ చేసుకుంటే ఇంకా మంచిది మనకి. సో ఒక ఫ్యూచర్లో ఒకవేళ ఎటువంటి వెబ్సైట్స్ కానీ లేదా యాప్స్ ఏమైనా బిల్డ్ చేయించుకుంటే మాత్రం అప్పుడు కూడా మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి మళ్ళీ రెండోసారి అప్లై చేయవలసిన లేదు ట్యాక్స్కి అయితే. సో ఇక్కడ చూసినట్లయితే మనం 3 సెలెక్ట్ చేసుకుని 3 సెలెక్ట్ చేసుకునే వల్ల మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో దానివల్ల కంప్లైంట్ మునిగిపోవు కాబట్టి మనం అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సర్వీసెస్ అని ఉంది, యాడ్స్ సెన్స్ అని ఉంది. సో యాడ్ సెన్స్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసి ఇక్కడ ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. సో ఆర్టికల్ 7 అండ్ పారాగ్రాఫ్ 1 సెలెక్ట్ చేసుకొని విత్ హోల్డింగ్ రేట్ అయితే మనం 0% అయితే తీసుకోండి. సో మీరు 30% తీసుకోవాలంటే తీసుకోవచ్చు. సో తీసుకుంటే మీకు 30% అయితే కట్ అవుతుంది. అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళకి ఎక్కువ మనం డబ్బులు అనేది ఫ్రీగా దానం చేద్దాం అనుకుంటే మాత్రం మీరు అయితే పెట్టుకోండి. సో వద్దు మనకి 0% రేట్ కావాలంటే 0% అయితే పెట్టుకోండి. సో అది మీ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. సో నా ఇంట్రెస్ట్ అయితే 0 ఇంట్రెస్ట్ పెట్టాను, ఇంట్రెస్ట్ లాగా ఉండాలని. సో మోషన్ పిక్చర్స్ అయితే సెకండ్ వన్ సెలెక్ట్ చేసి ఇది కూడా విత్ హోల్డింగ్ రేట్ అయితే మనకి 15% అయితే పెడదాం. ఏదైతే తక్కువ ఉందో అదే పెట్టుకుంటే మంచిది మనకి, లేదంటే ఇదే దొరికిందే సందని చెప్పి మొత్తం దొబ్బేసే అవకాశం కూడా ఉంది వాళ్ళైతే. సో అదర్ కాపీరైట్స్ కూడా మనం అయితే పారాగ్రాఫ్ అండ్ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకుని విత్ హోల్డింగ్ రేట్ అయితే 15% అయితే తీసుకోవాలి. సో ఇది కూడా చెక్ మార్క్ అయితే ఇచ్చేయండి. సో ఇలాగా మీరు మొత్తం ఈ ప్రాసెస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో లేదు మేము అమెరికాకి ఎక్కువ దానం చేద్దాం అనుకుంటున్నారంటే మాత్రం మీకు నచ్చిందే సెలెక్ట్ చేసుకోండి విత్ హోల్డింగ్ రేట్ అయితే. అది మీ ఇంట్రెస్ట్ బట్టి అయితే ఉంటుంది, మనకి నేను చెప్పేది ఏం లేదు. సో నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు లోడింగ్ అయితే అవుతుంది. సో మనకి ఎలాగైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి కొన్ని ఫామ్స్ అయితే ఉంటాయి మనం ఇప్పటివరకు ఫిల్ చేసినవన్నీ. సో ఇవన్నీ మనకు మీరు అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో మొత్తం అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఒక్కొక్క ఫామ్ మొత్తం అన్ని డౌన్లోడ్ చేసుకొని ఉంచుకోండి. సో మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్స్ ఇవి. సో ఆల్రెడీ మనం ఫిల్ చేసినవి ఇక్కడ ఇందులో అయితే ఫిల్ అయిపోయి ఉంటాయి ఫామ్స్లో అయితే. సో మొత్తం అయితే డౌన్లోడ్ చేసుకున్నాక ఐ కన్ఫర్మ్ టు రిసీవ్ I confirm that I have reviewed and generated tax documents to the best of my knowledge and belief
దెర్ ఆర్ ట్రూ ఆర్ కరెక్ట్ అండ్ కంప్లీట్ అనేది ఇచ్చారు. సో ఈ చెక్ మార్క్ అయితే ఇచ్చేయండి, అంటే మొత్తం అన్ని మనమే సెలెక్ట్ చేసుకున్నామని. సో ఇక్కడ మీరు ఏంటంటే నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం 3 సర్వీసెస్ అయితే మనం చేసాం కదా. సో 3 పెట్టుకోవడం వల్ల మనకి ఇబ్బంది ఏం లేదు. సో ఒకవేళ ఇన్ ఫ్యూచర్ మనకి ఏమైనా మన ఒక యూట్యూబ్ ఛానల్కి ఒక వెబ్సైట్ కానీ లేదంటే ఒక యాప్ కానీ బిల్డ్ చేయించుకున్నట్లయితే వాటికి మళ్ళీ సపరేట్గా ఒక ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మళ్ళీ మనం సబ్మిట్ చేయలేదు. సో ఇది దాంట్లో అయితే మనకి యాడ్ అయిపోతుంది. సో అందువల్ల అయితే మనం 3 సెలెక్ట్ చేసుకున్నాం. సో దానివల్ల వచ్చి నష్టాలు ఏం లేవు. సో అది అలాగ ఉంటుంది మనకి. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ గురించి మనం ఆలోచించి పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేయండి ఇక్కడైతే మీరు. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే ఫుల్ లీగల్ నేమ్ అయితే ఉంటుంది. సో అదైతే మీరు ఎంటర్ చేసేయండి. సో మీ యొక్క గూగుల్ యాడ్సెన్స్కి ఏ నేమ్ అయితే ఇచ్చారో అదే ఎంటర్ చేయండి, అది బెస్ట్ మీకు. సో నా నేమ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. సో మొత్తం క్యాపిటల్ లెటర్స్లో అయితే టైప్ చేయండి. సో నా నేమ్ అయితే ఎంటర్ చేశాను, నిఖిల్ కొరుప్రోల్ అని. సో ఇది చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే ఆర్ యూ ద పర్సన్ లిస్టెడ్ ఇన్ ద సిగ్నేచర్ సెక్షన్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే ఎస్ ఐ ఆమ్ ద పర్సన్ లిస్టెడ్ ఇన్ ద సిగ్నేచర్ సెక్షన్ అండ్ ఐ ఆమ్ కంప్లీటింగ్ దిస్ ఫామ్ ఆన్ మై ఓన్ బిహాల్ఫ్ అనేది ఉంటుంది. సో అదైతే సెలెక్ట్ చేయండి. సో మీరే మీ సొంతంగా అయితే ఈ ఫామ్ అనేది ఫిల్ చేశారని. సో అలా చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫామ్ అయితే వస్తుంది. సో 6th వన్ అయితే. సో అప్పుడే మనకి కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా అప్పుడే అవ్వలేదు. ఇక్కడైతే మీకు చిన్న విషయం అయితే చెప్పాలి. సో ఇక్కడ ఏంటంటే యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ పెర్ఫార్మ్డ్ ఇన్ ద యూఎస్ అనేది ఇచ్చారు. సో ఏంటంటే హ్యాస్ ద ఇండివిజువల్ ఆర్ ఎంటిటీ ఐడెంటిఫైడ్ ఇన్ ద ట్యాక్స్ ఐడెంటిటీ సెక్షన్ పెర్ఫార్మ్డ్ ఎనీ యాక్టివిటీస్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ద గూగుల్ విత్ ఇన్ యూఎస్ అనేది ఇచ్చారు. ఇక్కడ నో అయితే టిక్ చేయండి. సో నో అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మళ్ళీ చిన్న చెక్ బాక్స్ అయితే వస్తుంది. సో అది కూడా అయితే మీరు చిన్న టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. సో టిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే స్టేటస్ చేంజెస్ ఎఫిడవిట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఆర్ యూ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ పేమెంట్ ప్రొఫైల్ దట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ పేమెంట్స్ ఆర్ ఎన్ ఎగ్జిస్టింగ్ పేమెంట్స్ ప్రొఫైల్ దట్ హ్యాస్ ప్రీవియస్లీ రిసీవ్డ్ పేమెంట్స్ అనేది అడుగుతుంది. సో ఒకవేళ మీరు ఏమైనా పేమెంట్స్ ఆల్రెడీ రిసీవ్ చేసుకున్నట్లయితే గూగుల్ ఒక యాడ్సెన్స్ నుంచి మీకు ఆల్రెడీ బ్యాంకులోకి ఏమైనా అమౌంట్ పడినట్లయితే సో సెకండ్ వన్ అయితే క్లిక్ చేయండి. సో ఐఎమ్ ప్రొవైడింగ్ ద ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ యాన్ ఎగ్జిస్టింగ్ పేమెంట్ ప్రొఫైల్ దట్ హ్యాస్ ప్రీవియస్లీ రిసీవ్డ్ పేమెంట్స్ అనేది ఉంటుంది. సో ఒకవేళ లేదు ఇప్పటి వరకు మీరు ఎటువంటి మనీ అనేది మీరు రిసీవ్ చేసుకోలేదు గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే మీరు అన్నట్లయితే సో ఐఎమ్ ప్రొవైడింగ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఏ న్యూ ఆర్ ఎగ్జిస్టింగ్ పేమెంట్ ప్రొఫైల్ దట్ హ్యాస్ నాట్ రిసీవ్డ్ పేమెంట్స్ అనేది ఉంటుంది. సో అదైతే క్లిక్ చేయండి. సో నాకు ఇప్పుడు వచ్చి అమౌంట్ అనేది నా బ్యాంక్ అకౌంట్లోకి అయితే నేను రిసీవ్ అయితే చేసుకోలేదు. సో అందువల్ల నేనైతే ఫస్ట్ వన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఒకవేళ మీరు ఎప్పుడైనా ఒక్క పేమెంట్ అయినా సరే తీసుకున్నట్లయితే సో సెకండ్ వన్ అయితే క్లిక్ చేసి అప్పుడు మీరు కిందనే టిక్ మార్క్ అయితే చేయండి. టిక్ మార్క్ చేసి చేంజెస్ అనేది ఏమొద్దు, సబ్మిట్ అయితే చేసేసేయండి. సో ఇక్కడ మీకు ఏం చేంజెస్ ఏమైనా ఉంటే మాత్రం పెట్టుకోవచ్చు, చేంజెస్ ఏం అవసరం లేదు, సబ్మిట్ చేసేయండి. సో నాది ఎటువంటిది ఏమి ప్రొఫైల్ అంటే నా యాడ్సెన్స్ నుంచి ఎటువంటి పేమెంట్ అనేది నేను రిసీవ్ చేసుకోలేదు కాబట్టి సబ్మిట్ చేస్తున్నాను నేనైతే. మీనింగ్ ఏంటంటే ఇంతకుముందు మీ గతంలో ఎప్పుడైనా ఒక పేమెంట్ అనేది తీసుకున్నారు అన్నట్లయితే సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో లేదు ఇప్పటి వరకు ఒక్క పేమెంట్ కూడా తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం నేను యాడ్సెన్స్ కొత్తగా వచ్చింది, ఇప్పటి వరకు గతంలో ఎప్పుడు పేమెంట్ తీసుకోలేదు అనుకుంటే ఫస్ట్ అతనే సెలెక్ట్ చేసుకోండి. సో లేదు నేను గతంలో ఆల్రెడీ ఒక పేమెంట్ అనేది తీసుకున్నాను అనుకుంటే ఇక్కడ మీకు సెకండ్ వన్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ అయితే చేయండి. సో టిక్ మార్క్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. సో నాదైతే ఇప్పటి వరకు గతంలో కూడా లేదు, ఒక పేమెంట్ ప్రొఫైల్ కూడా నేను తీసుకోలేదు, అందువల్ల అయితే నేను ఇక్కడ ఫస్ట్ వన్ క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేస్తున్నాను. సో లోడింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ మనకి లోడింగ్ అయితే అయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకి సో అక్కడ సబ్మిట్ క్లిక్ చేసినట్టు మీకు ఇలాగా సో ఇక్కడ చూసినట్లయితే మనకి చిన్న ఇంప్రెషన్ కోసం అయితే అడుగుతుంది, అంటే ఫీడ్బ్యాక్ కోసం అయితే. సో హౌ ఈజీ ఆర్ డిఫికల్ట్ ఇట్ వాజ్ టు యూజ్ దిస్ టూల్స్ టు కంప్లీట్ యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అని అయితే అడుగుతుంది టుడే. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు ఈ ఫామ్ ఫిల్ చేసినప్పుడు, అంత ఈజీగా ఉందా డిఫికల్ట్గా ఉందని. సో మనకు అంత డిఫికల్ట్గా ఏం లేదు కాబట్టి మనం అయితే ఇచ్చేద్దాం. సో ఫీడ్బ్యాక్ ఇచ్చి మనం ఇచ్చే టిక్ మార్క్ వచ్చేసి క్యాన్సిల్ చేద్దాం. క్యాన్సిల్ చేసినట్టు మనకి ఇక్కడైతే మనకి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే సబ్మిట్ అయితే అయిపోయింది.
సో మీరు ఒకవేళ బ్యాక్ వచ్చారు లేదు మీరు మళ్ళీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా చూసుకోవాలంటే మీకు ఇక్కడ మళ్ళీ మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, సో క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మీరు ఆల్రెడీ ప్రొవైడ్ చేసిన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ స్టేటస్ చూసినట్లయితే అప్రూవ్డ్ అనేది వచ్చింది. సో మన ట్యాక్స్ అనేది అప్రూవ్ అయితే అయిపోయింది. సో నేను చేసింది. సో ఇక్కడ అలాగే మనం ఇచ్చిన విత్ హోల్డ్ రేట్ అయితే మనకి పర్సెంటేజ్ చూపిస్తుంది ఇక్కడ. సో 15%, అలాగే 0% 3 కూడా మనం తక్కువలో తెచ్చుకున్నాం. సో అలాగే ఇక్కడ మనకి ఒకవేళ కొత్త ఫామ్ ఏం సబ్మిట్ చేయాలంటే సబ్మిట్ న్యూ ఫామ్ కొట్టండి. సో లేదనుకుంటే ఇంక మనం ఏం చేయవసరం లేదు, ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు మనకి. సో సర్టిఫికేట్ ఆఫ్ నాన్ యూఎస్ యాక్టివిటీస్ అనేది ఉంటుంది. సో మనకి ఏం అవసరం లేదు, మనకి ఆల్రెడీ ఇంకా కంప్లీట్ సక్సెస్ఫుల్గా అయితే మనకి ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేస్తాం. సో సక్సెస్ఫుల్గా అయితే మనకి నా యొక్క ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కూడా నేను సబ్మిట్ చేసుకున్నాను. సో ఇదే స్టెప్ ప్రాసెస్ అలాగే ఫాలో అయినట్లయితే మీకు ఈజీగా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు కూడా చేసేసుకోవచ్చు. సో అంత డిఫికల్ట్గా ఏం లేదు. సో నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్లు మీరు చేసినట్లయితే మీకు కూడా ఈజీగా అయితే అయిపోతుంది. సో ఇక్కడ చూసినట్లయితే ఎడిషనల్ డాక్యుమెంట్స్ ఉంది కదా, సర్టిఫికేట్ ఆఫ్ నాన్ యూఎస్ యాక్టివిటీ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అయితే రావడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఇది ఫ్రెండ్స్ పీడిఎఫ్ అయితే నేను ఆల్రెడీ సబ్మిట్ చేసింది. ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనం ప్రొవైడ్ అయితే చేస్తాం. సో ప్రొవైడ్ చేసినట్టు మనకైతే ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. సో ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినట్టు. సో అది కూడా అయితే ఇప్పుడు మీకైతే చూపిస్తాను. సో ఇక్కడైతే మీకు గూగుల్ పేమెంట్స్ అని ఉన్నది కదా, సో గూగుల్ పేమెంట్స్ ఓపెన్ చేయాలంటే మీకు ఇక్కడైతే మీకు యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అనేది వచ్చింది. సో ఇక్కడ కూడా చూడొచ్చు, యువర్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ అప్రూవ్డ్ అనేది వచ్చింది. అంటే మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు సక్సెస్ఫుల్గా అయితే మనం సబ్మిట్ చేస్తాం. సో అంతే ఫ్రెండ్స్, మన ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసినట్టు వాళ్ళైతే మనకు అఫీషియల్ మెయిల్ అయితే పంపిస్తారు. ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే ఇంకా ఎవరైనా ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కానీ సబ్మిట్ చేయకపోతే వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరైతే యూట్యూబర్స్ అంటారో వాళ్ళకి అయితే షేర్ చేయండి. సో దిస్ ఈజ్ నిఖిల్ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ వీడియో. బై బై నౌ.